ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. ఇమ్మోర్టల్ టాక్స్ బై శూన్య పార్ట్ 6 ధ్యాన జగత్ జనవరి 2025 సంచిక నుంచి. ఉర్మి యొక్క గత జన్మలలోని కాలపు ప్రోగులను సరిచెయ్యడం ద్వారా ఆమెను ప్రస్తుత జన్మకు చెందిన మూర్ఛవ్యాధి నుంచి సంపూర్ణంగా స్వస్థతపరిచారు హనుమంతుల వారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకొని అక్కడి నుండి తమ గూడానికి బయలుదేరబోయిన ఊర్మి అకస్మాత్తుగా అగోచరమైన శక్తి రూపంలో తమ ముందు ప్రత్యక్షమైన యమధర్మరాజును చూసి ఆగిపోయింది. ఆ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయిన హనుమ ఉర్మికి రక్షణగా వచ్చి నిలబడి యమధర్మరాజు రాకకు కారణం కనుక్కోమని అశ్వినీ దేవతలను పురమాయించారు. ఉర్మి ప్రాణాల కోసం వచ్చాను అన్న యముడి మాటలకు ఆశ్చర్యపోతూ అశ్వినీ దేవతలు ఆమె హనుమంతుల వారి శిష్యురాలు, హనుమంతుల వారే స్వయంగా ఆమె రక్షణ బాధ్యతను తీసుకున్నారని మీకు తెలియదా యమధర్మరాజా అని అడిగారు. విధివ్రాత ప్రకారం ఆమె ఆయుష్ తీరిపోయింది కనుక ధర్మాన్ని రక్షించే హనుమంతుల వారు నా ధర్మానికి అడ్డురారు అనుకుంటాను అన్నాడు యముడు నిష్కర్షగా. ప్రస్తుతం ఆమె తన విధివ్రాతను మార్చుకుని ప్రశాంతంగా హనుమరక్షణలో విశ్రాంతి పొందుతోంది. అదే విధి నిర్ణయం కనుక తమరు వెళ్ళిపోవచ్చు అన్నారు అశ్వినీ దేవతలు. హనుమ రక్షణ నీడ నుంచి ఆమె బయటికి రావలసిందే, మరి ఆమె ప్రాణాలను నేను తీసుకుని పోవలసిందే అని ఖచ్చితంగా చెప్పాడు యముడు. ఈ భూమి మీద ఎవరైనా సరే మరణించాలంటే అందుకు కార్యకారణ సంబంధం ఉండాలి. కానీ ఉర్మి విషయంలో మేము ఆమె చావుకి ఉన్న కారణాలన్నింటినీ తీసివేస్తున్నాము అన్నారు అశ్వినీ దేవతలు. విధివ్రాత ప్రకారం ఆమెకు ఏం జరగాల్సి ఉందో అదే జరుగుతుంది. నేను మీతో వాదించటానికి ఇక్కడికి రాలేదు అంటూ కోపంగా తన దృష్టిని ఉర్మి వైపు మరల్చాడు యముడు. యమధర్మరాజుకి మరి అశ్వినీ దేవతలకు మధ్య జరుగుతోన్న వాదనలు వింటున్న హనుమ ఉర్మి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటూ, ఉర్మి, ఇప్పుడు నువ్వు చాలా తక్కువ సమయంలో ఒక కొత్త విద్యను అత్యవసరంగా నేర్చుకోవాలి అని చెప్పారు. తక్కువ సమయంలోనా? అదేంటి దేవా అని ఆశ్చర్యంగా అడుగుతున్న ఉర్మికి అవునంటూ ఉర్మికి ఆ పక్కనే ఉన్న చెట్టుపై ఉన్న పావురాన్ని చూపిస్తూ, ఆ పావురంలా నువ్వు కూడా ఎగరగలవు తెలుసా అన్నారు. నేనా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న ఉర్మితో, ఈ భూమి మీద అజ్ఞానం అన్నదే బలహీనత, మరి ఆత్మజ్ఞానం అన్నదే బలం. మాతంగ మహిళవు అయిన నీలో ఎంతో ఆత్మజ్ఞానం ఉంది. నువ్వు ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల మంది మహిళల కంటే కూడా శక్తివంతమైన ఆత్మవు కనుక ఆ పక్షిలాగే నువ్వు కూడా ఆకాశంలో ఎగురగలవు. నీ శరీరం పట్ల నీ మనస్సులో ఉన్న పరిమితుల వల్ల నీ శరీరం ఎగరలేదు, కానీ ఏ పరిమితులు లేని నీ ఆత్మ మాత్రం ఆ పక్షిలాగే స్వేచ్ఛగా ఎగరగలదు. అయితే నాలాగే ఆత్మస్వరూపానివి అయిన నువ్వు కాసేపు నీ మానవదేహాన్ని వదిలి పక్షి శరీరాన్ని ధరించు. పక్షిలాగే హాయిగా ఆకాశంలో ఎగిరి మళ్ళీ వచ్చి నీ శరీరంలో చేరిపో అంటూ ఆమెను ఉత్సాహపరిచాడు హనుమ. ఆకాశంలో హాయిగా ఎగురుతోన్న పావురాన్ని చూసి తాను కూడా పక్షిలాగే ఎగరగలనని సంబరపడిపోయిన ఉర్మి, అయితే దేవా, అలా నా మానవదేహం నుంచి సునాయాసంగా బయటికి రాగలిగిన నేను పక్షి దేహానికి బదులుగా ఏ మహారాజు దేహంలోనో దూరిపోవచ్చు కదా. అప్పుడు నేను ఈ అడవులను రక్షించగలను, మరి దేశ ప్రజలను చక్కగా పరిపాలించగలను కదా అంది మరింత ఉత్సాహంగా. ఉర్మి మాటలను ఖండిస్తూ హనుమ ఆమె దృష్టిని మళ్ళీ తన వైపు త్రిప్పుకుంటూ, ఆ మాయాజాలంలో నువ్వు పడకూడదు తల్లి అంటూ మాయ యొక్క వివిధ రూపాలను ఆమెకు వివరించటం మొదలుపెట్టారు. సామాన్య మానవుడి కంటే రాజు బలవంతుడు అని నువ్వు అనుకుంటున్నావు. ఈ అడవికి దూరంగా నగరాలలో ఉండే వాళ్ళందరినీ దురాశాపరులుగా తలుస్తూ వాళ్లను శిక్షించాలి అనుకుంటున్నావు. పర్యావరణాన్ని కాపాడాలనుకుంటున్నావు. కానీ తల్లి, అధికారం, బలహీనత, దురాశ, దయ, శిక్షించటం, అభినందించటం, కాపాడటం, నాశనం చేయడం, ఇవన్నీ కూడా మానవులను అనేకానేక పరిమితులలోకి అంటే లిమిటేషన్స్లోనికి నెట్టివేసే మాయాజాలాలు. నువ్వు వాటిలో చిక్కుకొని పోకూడదు. జీవాత్మగా దేహంలో ఉన్నప్పుడు నువ్వు వాటికి అతుక్కుని ఉన్నా సరే, పరమాత్మగా నువ్వు విశాల విశ్వంలో వ్యవహరించాలంటే వాటన్నింటికీ అతీతంగా జీవించాలి.
నీకు చెందిన ఉర్మి అనే నీ జీవాత్మ యొక్క గుర్తులను నువ్వే చెరిపేసుకోవాలి. ఈ భూమి మీద తమ మనస్సుతో మరి తమ శరీరంతో బంధించబడి చోద్యం చూస్తోన్న కోటానుకోట్ల జీవాత్మల్లా కాకుండా నీ ఆత్మకు ఉన్న అపరిమిత శక్తులను గురించి తెలుసుకో అని దిశానిర్దేశం చేశాడు. అయితే అనేక జన్మలలో పూర్ణాత్మగా అనుభవ జ్ఞానాన్ని పొంది ఉన్న ఉర్మి ఆత్మపరంగా ప్రాపంచిక నియమాల యొక్క నిరర్ధకత్వాన్ని గుర్తించి ఉండటంతో వెంటనే హనుమ పాదాలపై వ్రాలి, దేవా, నేను మీకు సంపూర్ణ శరణాగతి చేస్తున్నాను, మీ ఆదేశాలను పాటిస్తాను అని చెప్పింది వినయంగా. తన మాటలు ఉర్మి యొక్క ఆత్మమూలాన్ని తాకుతుండగా హనుమ, కొద్దిసేపటి క్రితం నువ్వు నీ కలల ప్రపంచంలో ఉన్నావు కదా అని అడిగారు. అవును దేవా, అప్పుడు నా శరీరం ఇక్కడే భూమి మీద నిద్రిస్తోంది. ఇలా దేహం నుంచి ఆత్మను వేరు చేసుకుని సూర్యమండలాలకు కూడా సూక్ష్మ శరీరయానం చేయవచ్చని బాబా, అంటే తమ గూడెం నాయకుడు, ద్వారా నేను తెలుసుకున్నాను అని చెప్పింది. అవును, కర్మ మరి కోరికల యొక్క బరువులు లేనంత వరకు ఆత్మ అతి తేలికగా ఎక్కడికైనా తిరిగి రాగలుగుతుంది. కర్మ మరి కోరికలే మనిషిలో నమ్మకాల వ్యవస్థను, ఇష్టాలను, అయిష్టాలను మరి అభిరుచులను ఏర్పరుస్తూ ఆ బరువులతో దేహానికి కట్టుబడి ఉండేలా చేస్తాయి. నీలో ఉన్న కర్మ మరి కోరికలకు అతీతంగా ఈ నమ్మకాల వ్యవస్థలన్నీ వదిలించుకొని ఒక్కసారిగా నువ్వు దేవతగా మారిపోవాలని నేను అనడం లేదు, కానీ కనీసం కొంతవరకైనా నువ్వు వాటిని వదిలించుకుని నీ ఆత్మశక్తిని గుర్తించుకోవాలి. లేకపోతే నిన్ను కబళించడానికి వచ్చిన మృత్యువు నుంచి నువ్వు తప్పించుకోలేవు అంటున్న హనుమ మాటల్లోని అత్యవసరాన్ని మరి ప్రమాదాన్ని గుర్తించిన ఉర్మి ఒక్కసారిగా తన వెన్నులో కలిగిన జలధరింపును నిశితంగా గమనిస్తూ ధైర్యంగా నిలబడి హనుమ ఆజ్ఞ కోసం ఎదురు చూడసాగింది. ఉర్మి, నీ ముందు కొన్ని రంగురంగుల వస్త్రాలు పడి ఉన్నాయని ఊహించుకో. అవన్నీ కూడా నీ వివిధ దేహాలే కనుక నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు వాటిని మార్చుకోవచ్చు. అది ఎలాగో నీకు ఒక కథ చెబుతాను విను. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతడికి ఎంతటి రాజ్యకాంక్ష ఉండేదంటే తన పిల్లలను ఒకవైపు మరి రాజ్య సంపదను ఇంకోవైపు పెట్టి ఏది కావాలో కోరుకోమంటే ఖచ్చితంగా సంపదనే కోరుకుంటాడు. అలాంటి రాజు దగ్గరికి ఒకరోజు ఒక సాధువు వచ్చి రాజుగారి సంపదనంతా పొగిడి ఆ సంపదంతా వచ్చే శనివారం అగ్నికి ఆహుతైపోతుందని జోస్యం చెప్పాడు. హతాశుడైపోయిన రాజు సాధువు కాళ్లపై పడి ఆపద నుంచి గట్టెక్కించమని వేడుకున్నాడు. కర్మ మరి కోరికలకు ఆ రాజు ఎంతగా బందీ అయి ఉన్నాడో గ్రహించిన సాధువు, అయితే రాజా, మీరు ఈ గండం గడిచేంత వరకు ఒక వారం రోజుల పాటు నేను రాజుని అన్న మీ గుర్తింపుని మరి ఈ రాజభవనాన్ని వదిలిపెట్టేసి ఒక సామాన్యుడిలా అడవిలోకి వెళ్ళిపోండి అని సూచించాడు. సమస్య కంటే సాధువు సూచించిన పరిష్కారమే కఠినతరంగా తోచటంతో బోరుమన్నాడు రాజు. కాసేపటికి తేరుకుని, స్వామి, ఈ రాజభవనాన్ని వదలడం నా వల్ల కాదు, కానీ నేను నిద్రమాత్రలు వేసుకుని శనివారం గండం గడిచే వరకు నిద్రపోతాను. ఆ గాఢ నిద్రలో నా శరీరం నుంచి నా ఆత్మ బయటికి వచ్చి నా కలల ప్రపంచంలోని రాజభవనంలో ఉంటుంది. శనివారం రోజు కలల ప్రపంచంలోని ఆ రాజభవనం అగ్నికి ఆహుతి కాగానే మళ్ళీ వచ్చి నా దేహంలో చేరిపోతుంది. ఆత్మకు కావలసింది అనుభవమే కదా అని అడిగాడు. రాజుగారి మాటలకు నవ్వుతూ సాధువు, ఇంత సులభమైన పరిష్కారం ఉంటే అది మీకు నేను ముందే చెప్పేవాడిని కదా. మీ జ్యోతిష్యం ప్రకారం మీ నిజమైన రాజభవనమే అగ్నికి ఆహుతి అవుతుంది, కానీ మీ కలల ప్రపంచంలోని భవనం కాదు. కనుక ఈ భవనాన్ని వదిలి వెళ్ళడం తప్ప మీకు వేరే మార్గం లేదు అని తేల్చి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక రాజుగారు రాజభవనాన్ని విడవకుండా గండంలోంచి ఎలా గట్టెక్కాలో తన పరివారంతో రకరకాలుగా చర్చించి పెద్ద సంఖ్యలో నీటి బిందెలు, ఇసుక కుప్పలు తెప్పించి భవనం నిండా నింపి అగ్ని అంటుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించి తాను కూడా భవనంలోనే ఉండసాగాడు. అలా వారం రోజులు గడిచిపోయాక శనివారం రోజు అకస్మాత్తుగా ఆకాశంలో మబ్బులు కమ్మి అవి ఒకదానితో మరొకటి ఢీకొనడంతో పిడుగు భవనంపై పడి క్షణంలో అంతా కాలి బూడిదైపోయింది. కనుక ఊర్మి, ఆ రాజుగారిలా నువ్వు నీ దేహం పట్ల కాంక్షతో ఉండకుండా
తక్షణం నీ దేహాన్ని వదిలి వెళ్ళిపో అని ఆదేశించారు. వెంటనే ధ్యానస్థితిలోకి వెళ్ళిన ఉర్మి హనుమ సూచించిన విధంగా హనుమ ఉచ్చరిస్తోన్న రామనామాన్ని వింటూ ఆ రామనామ ప్రకంపనలు తన దేహాన్ని నింపివేస్తుండగా తాను విశ్వమంతటా విస్తరిస్తున్నట్లు అనుభూతి చెందసాగింది. ఆమె దేహం విఘటితమైపోయి విశ్వంలో ఏకం కాగా ఆ దేహంలో నుంచి విముక్తి చెందిన ఆమె ఆత్మ శూన్యంలో కలిసిపోయి శూన్యంగా మారి శూన్యంలోనే తిరుగుతూ ఉండసాగింది. అదే సమయంలో అక్కడికి దగ్గరలోనే ఉన్న రామ్ నారాయణ అనే ఒకానొక పెద్ద మనిషి తన కుటుంబం యొక్క ప్రేమానురాగాలు కరువైపోగా జీవితంపై విరక్తి చెంది చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన దేహం నుంచి బయటికి వచ్చిన అతని ఆత్మ ఏం చెయ్యాలో తెలియక అక్కడే నిశ్చలంగా పడి ఉన్న ప్రాణం ఆత్మలేని ఉర్మి దేహంలోనికి చేరిపోయాడు. ఇంతలో మాతంగ మహిళలతో కలిసి అక్కడకు వచ్చిన జానకీ రూప రామ్నారాయణ ఆత్మతో కూడిన ఉర్మి యొక్క దేహాన్ని లేపి ఆమె చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఉన్న పెద్ద వృక్షం కింద నడిచి వెళ్తుండగా యముడి సూచనతో పవనుడు బలంగా వీచటంతో ఆ చెట్టుకు ఉన్న పెద్ద కొమ్మ విరిగి ఉర్మి దేహంపై పడబోతూ ఆగిపోయింది. ఇక ఆ కొమ్మ ఆమె తలపై పడి ఆమె చావబోతోందని గ్రహించిన యముడు ఒక్క అంగలో అక్కడికి చేరుకుని ఉర్మి ప్రాణాలను లాగటానికి తన పాశం విసిరాడు. కానీ కొమ్మ విరిగి పడటం ఆగిపోవడంతో ఉర్మి బ్రతికిపోగా యమపాశం ఖాళీగా తిరిగి వచ్చింది. అది చూసి కోపంతో ఊగిపోయిన యముడు సకాలంలో కొమ్మను ఎందుకు విరగ్గొట్టలేదని కాలుడిని మరి పవనుడిని గద్దించాడు. ఎందుకంటే ఉర్మి శరీరంలో ఉర్మి యొక్క ఆత్మ కాకుండా వేరెవరిదో ఆత్మ ఉంది. ఉర్మి ఆత్మను హనుమంతుల వారు పక్షిలా శూన్యంలో విహరింపచేస్తున్నారు. నేను చంపవలసింది ఆమె ఆత్మను కానీ ఆమె దేహాన్ని కాదు కనుక పవనుడిని ఆగిపొమ్మని చెప్పాను అని కాలుడు జవాబు ఇచ్చాడు. దాంతో నిరాశగా యమధర్మరాజు వెనుకకు తిరిగి వెళ్ళిపోగా చెట్టు కొమ్మ విరిగి మీదపడి చావవలసిన మృత్యు అనుభవం నుంచి బయటపడ్డ రామ్నారాయణ్ ఆత్మతో ఉన్న ఉర్మి దేహం మాతంగ మహిళలతో కలిసి ఉత్సాహంగా కబుర్లాడుతూ సురక్షితంగా తమ గూడానికి చేరుకుంది. అయితే ఉర్మి దేహంలో ఉన్న కొత్త వ్యక్తి యొక్క ఆత్మను గుర్తించిన బాబా ఆ ఆత్మ కుటుంబ సభ్యుల యొక్క ప్రేమానురాగాల కోసం తహతహలాడి అవి దొరకకపోవడంతో చావడానికి సిద్ధపడిందని గ్రహించాడు. వెంటనే బాబా మిగిలిన మాతంగులతో కలిసి ఉర్మిని ప్రేమగా పలకరించి ఆదరిస్తూ ఆమె పట్ల వాత్సల్యాన్ని కురిపించాడు. అలా వారి వద్ద సంపూర్ణంగా ప్రేమానురాగాలు దొరకడంతో సంతోషపడిన రామ్నారాయణ ఆత్మ ఉర్మి శరీరాన్ని వదిలి వెళ్ళి తన శరీరంలోకి చేరిపోయింది. అంతలో అక్కడికి వచ్చిన హనుమ రామనామాన్ని జపిస్తూ ఆ ప్రకంపనలతో పక్షిలా శూన్యంలో ఎగురుతోన్న ఉర్మి ఆత్మను ఎరుకలోకి తేగా అది వచ్చి తన శరీరంలోకి చేరిపోయింది. అలా మృత్యుంజయురాలైన ఉర్మి రామ్నారాయణ్ ఆత్మ ద్వారా మృత్యు అనుభవాన్ని పొంది కలల లోకం నుంచి మేలుకొని తన ఎదురుగా ఉన్న బాబాకు మరి హనుమంతుల వారికి సాష్టాంగ నమస్కారం చేసింది. వచ్చే నెల హనుమంతుల వారి యొక్క మరొక బోధనతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.